హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ ఛానల్ అక్కినేని ఫ్యాన్స్ అలాగే నాగ చైతన్య గారి ఫ్యాన్స్ కి ఓ భారీ గుడ్ న్యూస్. తండేల్ మూవీ కథ అలాగే రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. అదేంటనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం ఫ్రెండ్స్. అదేంటో తెలుసుకోబోయే ముందు వీడియోని ఒక్కసారి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక కథ కనుక చూసుకుంటే ఈ సినిమాని ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకొని తీశారని తెలుస్తోంది. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. శ్రీకాకుళం సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాల గురించి అలాగే వారి లైఫ్ స్టైల్ గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే ఒక మత్స్యకారుడు పొరపాటున పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తాడు. దీంతో ఆయన్ని పాక్ నేవీ అధికారులు అరెస్ట్ చేస్తారు. దీన్నే స్టోరీ లైన్ గా తీసుకొని కమర్షియల్ గా ఈ సినిమాని రూపొందించారు. ఆ మత్స్యకారుని తిరిగి మన దేశానికి రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడవచ్చు. ఆ మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య ఓ రేంజ్ లో చేస్తుండగా దానికి తగ్గట్లుగానే హీరోయిన్ సాయి పల్లవి కూడా పవర్ఫుల్ రోల్లో ఇరగదీయబోతుందని క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఈ సినిమాను కనుక చూసుకుంటే డిసెంబర్ 28న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప సినిమా వస్తుండడంతో ఆ డేట్ అయితే చేంజ్ చేసుకొని నెక్స్ట్ సంక్రాంతికి అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో ఆల్రెడీ పెద్ద సినిమాలు 3 లేదా 4 వస్తుండడంతో ఈ సినిమా ఇప్పుడు రావడం కరెక్ట్ కాదని అలాగే థియేటర్స్ లో కొరత ఏర్పడుతుందని భావించిన అల్లు అరవింద్ గారు ఈ సినిమాని కాస్త పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. కాకపోతే ఈ పోస్ట్ పోన్ గురించి అల్లు అరవింద్ గారు ఇచ్చిన వివరణ అయితే చాలా సింపుల్ గా క్లియర్ గా ఉంది. ఈ సినిమాని చాలా కాన్ఫిడెన్స్ గా తీసామని అలాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, సో మాకు సోలోగా డేట్లు అలాగే థియేటర్స్ కావాలని పట్టుబట్టి మరి ఈ సినిమా రిలీజ్ ని చేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఫైనల్ గా చూసుకుంటే ఈ సినిమాని ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేశారట మేకర్స్. ఫ్రెండ్స్, ఇటు క్రిస్మస్ సీజన్ ని అలాగే అటు సంక్రాంతి సీజన్ ని వదిలేసి ఫిబ్రవరి 7న ఈ సినిమా రావడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.